నమస్తే అని బోసుకుమరి ఈ 1.5 సంవత్సరంలో వైసీపీ పార్టీ ప్రజలకు చేసినటువంటి మేలు గానీ లేకపోతే ప్రజల తరపున నిలబడినటువంటి విధానం ఏమైనా ఉందంటే నాకు తెలిసి ప్రజల్లోకి ఏమి వెళ్ళలేదు. ఒకటి అడపదడప వెళ్ళినా కూడా ప్రజలకైతే పెద్దగా ఎక్కినటువంటి పరిస్థితులు అయితే ఏం లేవు. ఇప్పటికీ కూడా వైసీపీ పార్టీ చేసినటువంటి బ్లండర్ మిస్టేక్ ఏంటి, ఏ ఊహల్లో ఉంది, ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది నేను గుర్తు చేసి మాట్లాడతాను. కావాలంటే ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి చిన్న విషయాన్ని. పాదయాత్ర చేస్తే మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం అనేటువంటి విధంగా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. అంటే పాదయాత్ర చేస్తే మనం గెలిచేస్తాం, కానీ పాదయాత్ర చేసినంత వల్ల గెలుస్తారు అని అంటే అది నాకు తెలిసినంత వరకు అమాయకత్వం అవుతుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ముందు ప్రజల తరపున, ప్రజల సమస్యల తరపున పోరాడాలి. ఇక అది కుదరకపోతే ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని చేసినా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఇక పాదయాత్ర స్టార్ట్ చేయాలి. ఎందుకు వైసీపీ పార్టీ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి చెప్తాను. ఎందుకంటే కంప్లీట్ గా పార్టీ పడిపోయింది, గ్రౌండ్ లెవెల్లో పడిపోయింది కదా. అసలు ఆ పార్టీ లేవాలంటే మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. ఆ పార్టీని పైకి లేపాలంటే అంత దారుణంగా పడిపోయింది. మరి పడిపోయినటువంటి ఆ కార్యకర్తలు ఉండొచ్చు కాక పార్టీ నిర్మాణం బాగా దెబ్బతింది. ఆ దెబ్బతిన్నటువంటి పార్టీని మళ్ళీ లేపాలి అని అంటే ఒక్క పాదయాత్రతో మొత్తం సెట్ అయిపోతుందా? కాబట్టి ప్రజల తరపున ఏం నిలబడకుండా, అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజల సమస్యల పట్ల స్పందించకుండా, ప్రజల తరపున పోరాటాలు చేయకుండా, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తానికి తెలిసేలాగా, దేశం మొత్తం తెలిసేలాగా తెలియజేయకుండా పాదయాత్ర స్టార్ట్ చేయడం వల్ల ఏం ఒరుగుతుంది? ఏం ఒరగదు. అంటే ఇప్పుడు వైసీపీ పార్టీ ఉన్నటువంటి వాళ్ళ గోల్ ఏంటంటే ఏమనుకుంటున్నారంటే ఇంకో సంవత్సరం దాని తర్వాత మనం పాదయాత్ర స్టార్ట్ చేద్దాం. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం, అంటే మెయిన్ రోడ్లోకి వెళ్ళటము, ఈ 3000 కిలోమీటర్లు అంటే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం ప్లాన్ చేసేస్తే మనం వచ్చి కూర్చోగానే ఆటోమేటిక్ గా మనం అంటే మనకి వెళ్తా ఉంటాము, కాళ్ళు అరిగిపోతూ ఉంటాయి, కాళ్ళు పగిలిపోతూ ఉంటాయి, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ చూసేసి మనం బాగా కష్టపడిపోతున్నాము అనేటువంటి విధంగా ప్రజలు అనుకొని మనకు ఓట్లు వేసేసి మనల్ని గెలిపించేస్తారు. ఖచ్చితంగా పాదయాత్ర చేస్తే మనం గెలిచేస్తాం, ఒక తిరుపతితో మనం వర్కౌట్ చేయొచ్చు, మనం ఏం చేసే చేయకపోయినా ఇప్పుడు ఏం చేసినా ప్రజలు మర్చిపోతారు అనేటువంటి విధంగా ఒకవేళ వైసీపీ పార్టీ భావిస్తుంటే మాత్రం దయచేసి దాన్ని మానుకోండి. ఇంకొక సంవత్సరం టైం ఉంది అంతే. వైసీపీ పార్టీకి ఒక సంవత్సరం టైం ఉంది పాదయాత్ర చేయడానికి. దీనికి ఒక సంవత్సరం టైం ఉంది. ఈ సంవత్సరాన్ని కరెక్ట్ గా సద్వినియోగం చేసుకోకపోతే వైసీపీ పార్టీ మాత్రం చాలా అంటే చాలా కష్టం. ఈ సంవత్సరంలో ప్రజల సమస్యలు బయటికి తీసి అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో చర్చించండి. చర్చించిన తర్వాత ప్రభుత్వం వినకపోతే రోడ్ల మీదకి రండి, దాని మీద పోరాటాలు చేయండి. అప్పటికి వినకపోతే అట్లాంటి సమస్యలు ఎక్కువగా పోరాడే సంవత్సరం మొత్తం పోరాడిన తర్వాత సమస్యల పరిష్కారం దొరకట్లేదు అనేటువంటి కారణంగా ఇక నేను ప్రజల్లోకి వెళ్తా అని చెప్పేసి పాదయాత్ర స్టార్ట్ చేయండి. ఆ స్టార్ట్ చేసిన తర్వాత పాదయాత్ర అయిపోయేటువంటి సమయానికి ఫుల్ సింపతి వైసీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తుంది. పాత విధానం మొత్తం ఖచ్చితంగా మర్చిపోతారు. ఒక హైప్ అయితే వైసీపీ పార్టీలో వస్తుంది. అంటే ఖచ్చితంగా గెలుపు అవకాశాలకి దగ్గరికి వెళ్ళొచ్చు. అంటే మొత్తం ఎక్కువ రాకపోయినా కూడా గెలుపు అవకాశాలకు దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లా కాదు మేము ఏమి చేయం, ఏకైక పాదయాత్ర స్టార్ట్ చేసి ముగించగలి మేము సీఎంలు అయిపోతాం అనుకుంటే అది కరెక్ట్ కాదు, ప్రజలు నమ్మరు అనేది నా అభిప్రాయం. ఇదే విషయాన్ని ఇదే టైం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. మరేమి తెచ్చు.